justice. We want justice. We want justice. We want justice. ఏ విజయ గారిని వెంటనే, ఏ విజయ గారిని వెంటనే, ఏ విజయ గారిని వెంటనే, ఏ విజయ గారిని వెంటనే. ఈరోజు నల్లకుంట డి ఆఫీస్ ముందు ధర్నా చేయడం ప్రధానమైన కారణం ఏంటంటే, నిన్న 15వ తారీఖు నాడు కిషన్ నాయక్ అనే వ్యక్తి తార్నాకలో మన ఎలక్ట్రానిక్ కరెంట్ డిపార్ట్మెంట్ వారు ఏఈ మేడం విజయలక్ష్మి, అదేవిధంగా ఏడి శ్రీనివాస్ నాయక్ గారు మరియు కాంట్రాక్టర్ నాగేష్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి మా కిషన్ నాయక్ని పని ఉందని, చెట్లు కొట్టేది ఒక పని ఉందని 500-600 రూపాయలు కూలీ లెక్క మాట్లాడుకొని తీసుకోబోయి ఒక ప్రమాదకరమైన స్తంభం, అంటే కరెంట్ స్తంభం ఎల్సి తీసుకోకుండానే, ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండానే ఒక కూలీ చేసే వ్యక్తిని, అతనికి ఎటువంటి అవగాహన లేని వ్యక్తిని తీసుకుపోయి ఆ స్తంభం ఎక్కించిరు. ఆ స్తంభం పైన కరెంట్ ఉన్న విషయం అతనికి తెలియదు. కానీ డిపార్ట్మెంటు వాళ్ళు ఏఈ గారికి తెలుసు, విజయలక్ష్మికి స్పష్టంగా తెలుసు. అయినా కావాలని ఏఈ మరి ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈరోజు కరెంట్ స్తంభానికి కరెంట్ షాక్ తోటి ప్రమాదానికి కారణం ఆ ఏడి గారు. ఈరోజు ఆయన పేషెంట్ చావు బతుకులో గాంధీ హాస్పిటల్లో కొట్టుమిట్టులాడుతున్నారు. ఏడి గారు ప్రధానమైన ఈ సంఘటన జరిగిన తర్వాత ఏడి గారు వచ్చి, మరి ఈయన పేషెంట్ని నేను తాత్కాలికంగా హాస్పిటల్, అపోలో హాస్పిటల్ కానీ యశోద హాస్పిటల్ కానీ తీసుకెళ్ళి ప్రధానమైన చికిత్స చేపించి నేను పూర్తి బాధ్యత తీసుకొని నేను బతికించే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని ఏడి నరేందర్ రెడ్డి సారు ఆ రోజు హామీ ఇచ్చి, డి సారు ఆ రోజు హామీ ఇచ్చి యశోద హాస్పిటల్లో జాయిన్ చేపించి 3 లక్షల రూపాయలు కడితే వెంటనే సర్జరీ చేయాలని డాక్టర్లు కోరగా 3 లక్షల రూపాయలు కడతామని, ఇదిగో కడతాం అదిగో కడతాం అనుకుంటా 3-4 అధికారులు డ్రామా చేసి వాళ్ళు ఎక్కడికక్కడ పారిపోయారు. ఆ యశోద హాస్పిటల్ యజమాన్యం ఆ పేషెంట్ ని బయటికి పారేసారు. అంటే మరి దారుణంగా డబ్బులు కడితేనే యశోద హాస్పిటల్లో, అయినా మా దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు కూలి పని చేసుకునేటోళ్ళు, ఆ కిషన్ కి 2 ఆడపిల్లలు, పాపం వాళ్ళు మళ్ళీ ఒక రోజు కూలికి పోతేనే వాళ్ళకి ఇంట్లో నడుస్తుంది. అటువంటి సంఘటన, అటువంటి పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి వీళ్ళ నిర్లక్ష్యం వల్ల అన్యాయంగా ఆయన చావు బతుకులు చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు వెంటనే ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకోబోతే ఆయన బతుకుతాడని ప్రతి ఒక్క డాక్టర్లు కోరగా వాళ్ళని కూడా వేడుకున్నాం. అయ్యా మీరు ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకోపోండి, మమ్మల్ని డబ్బులు అయితే ఇవ్వకండి, కానీ మీరే చూపించి మీరు నా భర్తను బతికించమని వాళ్ళ భార్య కోరగా ఈ డి నరేందర్ సార్ మరి ఖచ్చితంగా నేను ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోబోయి నేను ఆ ట్రీట్మెంట్ చేపించి నేను బతికిస్తానమ్మా అని హామీ ఇచ్చిరు. కానీ ఈరోజు పొద్దున్నుంచి మేము ఫోన్ చేస్తే ఏఈ గారు అన్న కానీ ఏడి గారు కానీ డి గారు కానీ ఎవ్వరు ఫోన్ ఎత్తట్లే. అంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండి ఇంతగానో నిర్లక్ష్యమా? ఈరోజు హైదరాబాద్లో చూస్తే మా ఎస్టీ లంబాడి బిడ్డలు కూలి పని చేసుకొని ఇదే చెట్లు కొట్టడానికి పోతారు. ఈ చెట్లు కొట్టడానికి పోతే ఎవరు పిలుస్తారు, ఎవరు బాధ్యత వహిస్తారు? ఏఈ గారు. ఏఈ తర్వాత గవర్నమెంట్ కి అనుసంధానంగా ఉన్న కాంట్రాక్టర్. కానీ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇదే కాదు, ఈ సిటీలో చాలా జరిగిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వాల తీరు మారట్లే, ఈ ప్రభుత్వ ఉద్యోగాల తీరు మారట్లే. మాకు న్యాయం చేయాలని ఈ డి ఆఫీస్ ముందు మరి వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డలతోటి మేము వాళ్ళ బస్తీ నాయకులు మరి వాళ్ళ సర్పంచ్ పెద్ద మనుషులు అందరు కలిసి ధర్నా చేస్తున్నాం. మీరు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమాలు చేస్తాం, మిమ్మల్ని సస్పెండ్ చేసేదాకా వదిలిపెట్టమని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై సేవాలాల్. న్యాయం చేయాలి కిషన్ కుటుంబ సభ్యులకు, న్యాయం చేయాలి కిషన్ కుటుంబ సభ్యులకు, మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పియాలి కిషన్ కి. We want